కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ అసలు ఏం జరిగింది మరి నిన్నటి మ్యాచ్ మాత్రం జబర్దస్త్ అయింది. ఎందుకంటే ఇప్పటి వరకు మనము అన్ని మ్యాచ్లలో 200+ స్కోర్స్ చూసినాం. అవన్నీ చూసి బోర్ వచ్చింది భయ్యా. కానీ ఇలాంటి లో స్కోరింగ్ గేమ్స్ కూడా చాలా థ్రిల్లింగ్ ఉంటే మస్తు మజా వస్తాయి. ఇవి కూడా చాలా ఎంజాయ్ చేసాము. అండ్ నిన్నటి మ్యాచ్ కూడా యాజ్ యూజువల్ అట్లనే అయింది. కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ దాని రివ్యూ అయితే మనం ఈ వీడియోలో మాట్లాడదాం. కేకేఆర్ అయితే ఫైనల్ గా అయితే విన్ అయింది. మరి ఎట్లా విన్ అయింది, ఏంది, ఎవరైనా రన్స్ చేసారు, ఏ బౌలర్ మంచిగా చేశారు, వాటి అన్నిటి గురించి మాట్లాడిన దాని తర్వాత అండ్ మ్యాచ్ నెంబర్ 7 SRH వర్సెస్ LSG మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది, హైదరాబాద్ లో జరగబోతుంది కాబట్టి దాని ప్రివ్యూ కూడా మాట్లాడదాం. మరి ఏ టీం కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందో దాని గురించి కూడా మాట్లాడదాం. దానికంటే ముందు భయ్య ఫస్ట్ మ్యాచ్ నుంచి 6th మ్యాచ్ వరకు నిజంగా మన ప్రివ్యూనే కరెక్ట్ అయింది. ఏ టీం కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పినామో అదే టీం విన్ అయింది. నిజంగా చాలా ప్రౌడ్ గా ఉంది నాకైతే. ఎందుకంటే ఇంత మంచి ప్రివ్యూ ఇస్తున్నా, ఇంత కరెక్ట్ ఇస్తున్నా, ఇంత జెన్యున్ ఇస్తున్నా అని చెప్పేసి నాకైతే చాలా ప్రౌడ్ గా ఉంది. కాకపోతే మనది ఏదున్నా మన ఛానల్లో ఏదున్నా పర్ఫెక్ట్ వస్తుంది, ఏదున్నా ఏదైతే ఉందో అదే కరెక్ట్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేస్తే మాత్రం మీకు ఏమీ అర్థం కాదు. మరి ఇంకెందుకు ఆలస్యం భయ్యా, లెట్స్ గో. హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. వీడియో స్టార్ట్ చేసే దానికంటే ముందు భయ్యా, మన జీవితంలో మనల్ని అందరూ ఎట్లాగో లైక్ చేయరు కదా, కనీసం మీరు ఎక్కడైనా ఈ వీడియో లైక్ చేయండి. అండ్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగా నా వీడియో కనుక మీకు రావాలనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని పెట్టుకోండి. అండ్ మీరు మీ ఊర్లో షేర్ అయితే వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంకా లేట్ ఎందుకు భయ్యా, టాపిక్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ 6th మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్. కేకేఆర్ వాళ్ళు అయితే టాస్ గెలిచి వాళ్ళు ఫీల్డింగ్ అయితే తీసుకుని భయ్యా, మనం ఆల్మోస్ట్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే అక్కడ పిచ్ అయితే మరీ అంత హై స్కోరింగ్ కాదు, మరీ అంత ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్ అయితే ఏం కాదు. మంచిగా స్పిన్నర్లకి ఫాస్ట్ బౌలర్లకి అయితే మంచిగా ఉంటాయని చెప్పినాం. సేమ్ యాజ్ యూజువల్ గా అదే జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ కి ఆర్ఆర్ వాళ్ళు వచ్చి 151 రన్స్ మాత్రమే చేయగలిగారు భయ్యా. ఎందుకంటే అంత మంచిగా బౌన్స్ అయింది, అంత మంచిగా టర్న్ అయింది, అంత మంచిగా లో బౌన్స్, హై బౌన్స్, అసలు బ్యాట్స్మెన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. మంచి షాట్స్ ఆడలేరు అక్కడ. ఎవరైనా చూడండి, మనం 200 స్కోరు 250 స్కోర్లు ఎట్లయితే కొట్టగలుగుతామో అదే విధంగా ఇలాంటి పిచ్ లో ఏ బ్యాటర్ అయితే మంచిగా ఆడతాడో ఆ టీమే విన్ అవుతుంది, ఏ బౌలర్ అయితే మంచిగా చేస్తాడో ఆ టీమే విన్ అవుతుంది. ఇలాంటి పిచ్లలో మంచి బెస్ట్ బ్యాట్స్మెన్స్ వస్తారు, బెస్ట్ బౌలర్స్ వస్తారు. బౌలర్లు అయితే ఈ పిచ్ లో ఎంజాయ్ చేసి పడేసారు భయ్య. ఆర్ఆర్ నుంచి బెస్ట్ బ్యాటింగ్ ఓవర్ చేసారంటే ఎవ్వరు చేయలేరు భయ్య. బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే నాకు ఒక్కటి రియాన్ పరాగ్ కొంచెం మంచిగా అనిపించింది. ఎందుకంటే 6లు అయితే జబర్దస్త్ కొట్టిండు, చాలా ఈజీగా కొట్టిండు. కానీ అనవసరమైన షార్ట్ సైడ్ అయితే అవుట్ అయ్యిండు. ఓన్లీ 25 రన్స్ మాత్రం చేసిండు, 3 6 కొట్టిండు. ఎస్ఎస్వి జైస్వాల్ కూడా మంచిగా ఆడిండు, 29 రన్స్. కానీ ఎస్ఎస్వి జైస్వాల్ లో ఆ పవర్ కనిపించలే నాకు. ఆ పవర్ ఎంతుంటది అంటే ఎస్ఎస్వి జైస్వాల్ ఫస్ట్ బాల్ నుంచే కొడతాడు, అలాంటి పవర్ అయితే కనిపించలేదు ఎస్ఎస్వి జైస్వాల్ ఫేస్ లో అయితే. అండ్ మిగతా వాళ్ళు చూసుకుంటే అంత పర్ఫార్మెన్స్ అయితే ఏం రాలే. కానీ లాస్ట్ లో మాత్రం జోఫ్రా ఆర్చర్ మాత్రం ఒక చిన్న క్యామియో అయితే ఆడిండు భయ్య, 17 రన్స్ చేసిండు. అండ్ మెయిన్ గా ఆర్ఆర్ నుంచి మంచిగా ప్లేయర్స్ చూడాలంటే బ్యాటింగ్ లో జస్ట్ రియాన్ పరాగ్, ఎస్ఎస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్ అండ్ లాస్ట్ లో వచ్చిన జోఫ్రా ఆర్చర్, వీళ్ళు నలుగురు కొంచెం మంచిగా ఆడడం తోటి ఆ 150 రన్స్ అన్న చేసిర్రు ఆర్ఆర్ వాళ్ళు. మరి కేకేఆర్ నుంచి బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ కనుక మనం చూసుకుంటే ఓరేషిర్రు ఆల్మోస్ట్ వేసిన 5 మందిలో 4 అయితే 2 వికెట్స్ తీసుకున్నారు. ఓన్లీ స్పెన్సర్ జాన్సన్ మాత్రమే 1 వికెట్. చాలా ఎక్స్పెన్సివ్ అయితే ప్రూవ్ అయింది భయ్య స్పెన్సర్ జాన్సన్. 4 overs వేసి 42 రన్స్ అయితే ఇచ్చిండు. ఆ ఒక్క వికెట్ కూడా లాస్ట్ లో జోఫ్రా ఆర్చర్ వికెట్ వచ్చింది. అది కూడా 6 కొట్టే బాల్, మరీ అంత వికెట్ బాల్ ఏం కాదు, 6 కొట్టే బాలే. అదైతే బౌల్డ్ అయిపోయాడు జోఫ్రా ఆర్చర్. ఆ ఒక్క వికెట్ అయితే స్పెన్సర్ జాన్సన్ కి అయితే వచ్చింది. అండ్ మిగతా బౌలర్స్ అయితే మోయిన్ అలీ కానీ, వరుణ్ చక్రవర్తి కానీ, హర్షిత్ రాణా కానీ, వైభవ్ అరోరా కానీ వీళ్ళకైతే 2 వికెట్స్ వచ్చింది. మంచి బౌలింగ్ అయితే వేసారు కేకేఆర్ వాళ్ళు, అందుకే 151 రన్స్ కే కట్టడి చేసి పడేసారు. అండ్ నెక్స్ట్ వచ్చిన కేకేఆర్ వాళ్ళు బ్యాటింగ్ చూసుకుంటే మాత్రం నిజంగా డీకాక్ భయ్య నీకు దండం భయ్య. ఎందుకంటే ఇలాంటి బ్యాట్స్మెన్ అసలు లాస్ట్ అంటే ఐపీఎల్ కంటే ముందు అసలు ఫామ్ లోనే లేని డీకాక్ ఫస్ట్ మ్యాచ్ లో బౌండరీ తర్వాత అవుట్ అయ్యిండు ఆర్సీబీతో నాడినప్పుడు. అండ్ ఈ మ్యాచ్ లో 97 నాట్అవుట్ అంటే అస్సలు ఈజీ థింగ్ కాదు. ఎందుకంటే అలా ఇలాంటి పిచ్ మళ్ళీ మంచి బ్యాటింగ్ ట్రాక్ కూడా కాదు, మంచి బౌలింగ్ ట్రాక్ లో ఉన్నప్పుడు ఇంత మంచి బెస్ట్ ఇవ్వడం అనేది నిజంగా డీకాక్ ఏం ఆడినావు భయ్య. నిజంగా నీకు యాక్స్ ఆఫ్ డీకాక్. ఓన్లీ డీకాక్ వల్ల కేకేఆర్ అయితే మ్యాచ్ విన్ అయింది. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ లో ఎట్లా ఆడాలి, వచ్చిన
వచ్చినప్పటి నుంచి ప్రతి బాల్ షాట్ కొట్టడం కాదు, ఎక్కడైతే బౌండరీ బాల్ కొట్టాలనో ఆ బాల్ ని మాత్రమే బౌండరీ కొట్టాలి. మిగతా టైంలో స్ట్రైక్ అయితే రొటేట్ చేసుకోవాలి, సింగిల్ తీసుకోవాలి. ఇలాంటి మ్యాచ్లలో ఖచ్చితంగా సింగిల్స్ తీస్తేనే మ్యాచెస్ అయితే మనం విన్ అవుతాము. ఖచ్చితంగా క్రీజ్ లో అయితే ఉండాలి. వచ్చిన బాల్ నుంచి కొడితే మాత్రం ఖచ్చితంగా అవుట్ అవ్వడం అవుట్ అవ్వడం, మ్యాచ్ ను వదిలేసుకోవడం తప్ప ఏం జరగదు. సేమ్ ఆర్ఆర్ వాళ్ళు అదే చేసారు. వాళ్ళు ప్లానింగ్ తో ఆడలేరు. వచ్చినప్పటి నుంచి కొట్టాలి, ఒక 180 రన్స్ చేసి టార్గెట్ ఇవ్వాలని చెప్పేసి ఆ మైండ్ సెట్ లో వాళ్ళు ఆడిరు తప్ప ఒక మంచి ప్లానింగ్ తో ఆడలే. అందుకే వాళ్ళు 150 రన్స్ కే ఆల్అౌట్ అయిపోయారు. అండ్ ఇక్కడ కేకేఆర్ వాళ్ళు అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండ్రు. డీకాక్ అయితే జబర్దస్త్ ఆడిండు 97. కేకేఆర్ కి అయితే విజయాన్ని అందించిండు భయ్య. అండ్ నెక్స్ట్ వచ్చిన రహానే కూడా మంచిగా ఆడిండు, రఘువంశ్ కూడా మంచిగా ఆడిండు. రఘువంశ్ అయితే నిజంగా చాలా టాలెంట్ పర్సన్. ఆ టాలెంట్ ఏందో ఈ మ్యాచ్ లో చూపించేసిండు. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే కేకేఆర్ అయితే మ్యాచ్ అయితే విన్ అయింది భయ్య. అండ్ ఇంకెందుకు ఆలస్యం భయ్య, నెక్స్ట్ కంటెంట్ లోకి వెళ్ళిపోదాం మనము. ఇవాళ మ్యాచ్ నెంబర్ 7 ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఐసి. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలవబోతుర్రో ఒకసారి మనం మాట్లాడదాం. మరి పిచ్ ఎక్కడ? హైదరాబాద్ లో కాబట్టి హైదరాబాద్ లో బౌలర్లకి అంత ఏమి ఉండదు, కానీ బ్యాటింగ్ లో అయితే జబర్దస్త్ ఆడతారు. ఆల్మోస్ట్ ఈ మ్యాచ్ లో 500 రన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే చేయొచ్చు. అంటే ప్రతి ఇన్నింగ్స్ లో మాత్రం 250+ రన్స్ అయితే చేయగలుగుతారు. ఎందుకంటే అంత మంచి బ్యాటింగ్ ట్రాక్ ఉన్నది. కాకపోతే ఇక్కడ ఒకటే కన్సర్న్, ప్లేయింగ్ 11 లో మాత్రం ఖచ్చితంగా బౌలింగ్ లైన్ కూడా మంచిగా ఉండాలి. మరొకసారి ప్లేయింగ్ 11 ఎస్ఆర్హెచ్, ప్లేయింగ్ 11 ఎల్ఎస్డి మాట్లాడేదానికంటే ముందు పిచ్ రిపోర్ట్ కనుక మాట్లాడుకుంటే మనం హైదరాబాద్ లో మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్ ఉంటది. బౌలర్లకు మరీ అంతేముండదు, ప్రతి బౌలర్ అయితే కొడతారు. బ్యాటింగ్ ట్రాక్ అయితే మంచిగా ఉంది హైదరాబాద్ లో కాబట్టి ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ జబర్దస్త్ ఆడగలుగుతారు. ఒకవేళ ఫామ్ లో లేకపోయినా ఫామ్ లోకి వచ్చే గ్రౌండ్ ఇది ఎస్ఆర్హెచ్ గ్రౌండ్, హైదరాబాద్ గ్రౌండ్. మరి చూద్దాం. పిచ్ రిపోర్ట్ అయితే ఇది భయ్య. అండ్ టాస్ అయితే పెద్ద ఇంపాక్ట్ ఏం కాదు. ఫస్ట్ బ్యాటింగ్ అయినా చేయొచ్చు, సెకండ్ బ్యాటింగ్ అయినా చేయొచ్చు. అక్కడ టాస్ అయితే పెద్ద ఇంపాక్ట్ అయితే ఏం కాదు కాబట్టి నెక్స్ట్ పాయింట్ ప్లేయింగ్ 11 గురించి ఒకసారి మనం మాట్లాడదాం. ఎస్ఆర్హెచ్ అండ్ ఎల్ఎస్జి గురించి. ఫస్ట్ ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడితే భయ్య, ఎస్ఆర్హెచ్ లో అభిషేక్ శర్మ, ట్రేవిస్ హెడ్ వీళ్ళిద్దరు మాత్రం జబర్దస్త్ ఫామ్ లో ఉన్నారు. వీళ్ళిద్దరే కాదు, ఆల్మోస్ట్ ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 లో ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. అండ్ మెయిన్ గా ఓపెనర్స్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వీళ్ళిద్దరు కనుక పవర్ ప్లే వరకు ఆడిరంటే మ్యాచ్ మొత్తం మడత పెట్టేసి జేబులో పెట్టుకొని వెళ్ళిపోతారు. అలాంటి బ్యాట్స్మెన్స్ వీళ్ళిద్దరు, అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. అండ్ నెక్స్ట్ ప్లేయర్ కూడా చూసుకోండి, ఇషాన్ కిషన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి అండ్ ఎన్రిచ్ క్లజెన్, అభినవ్ మనోహర్, అంకిత్ వర్మ అండ్ ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్. ఇంతవరకు 9th మెంబర్ వరకు కూడా వాళ్ళు బ్యాటింగ్ ఆడగలుగుతారు. అంత సత్తా ఉన్నది ఎస్ఆర్హెచ్ లో. అండ్ నెక్స్ట్ వచ్చే మొహమ్మద్ షమి కూడా అంతో ఎంతో ఆడతాడు. అండ్ దాని తర్వాత సిమర్జిత్ సింగ్ అండ్ అడామ్ జాంపా వీళ్ళైతే బెస్ట్ బౌలర్స్ భయ్య ఎస్ఆర్హెచ్ నుంచి. అండ్ ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 అయితే ఏది మరి ఒక్కసారి కంపేర్ చేసుకుందాం ఎల్ఐజీ ప్లేయింగ్ 11 తర్వాత. మరి ఎల్ఐజీ ప్లేయింగ్ 11 లో అయితే ఈసారి అంటే ఈ మ్యాచ్ కి మాత్రం ఆవేష్ ఖాన్ అయితే కంబ్యాక్ ఇస్తున్నాడు కాబట్టి మరి ఆవేష్ ఖాన్ రావడం వల్ల మన ఫరక్ పడుతుంది అంటే ఒకసారి మాట్లాడడం దాని గురించి. ఎల్ఐజీ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడితే ఎవరెవరు ఉన్నారు? మిచెల్ మార్ష్, యాడెన్ మార్కమ్, నికోలస్ పూరన్. చూసుకోండి, మంచి మంచి హిట్టర్ల పేరు చెప్తున్నారు నేను. నికోలస్ పూరన్ అండ్ డేవిడ్ మిల్లర్, రిషబ్ పంత్, ఇలా 5 మంది అయితే పెద్ద పెద్ద హిట్టర్లు భయ్య. కాకపోతే మంచిగా ఆడారంటే ఆడతారు, లేకపోతే అవుట్ అయి వెళ్ళిపోతారు. డక్అవుట్లు కూడా అవుతారు ఒకనొక సిచ్యువేషన్ లో. అందుకే చెప్తున్నా, ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత బెస్ట్ ప్లేయర్ అయినా, ఎంత హిట్టర్ అయినా ప్లానింగ్ తో ఆడాలి. సిగ్నల్స్ కూడా రొటేట్ చేయాలి. అట్లయితే మ్యాచ్ అయితే విన్ అవ్వగలుగుతాం. ఈ 5 మంది చాలా పెద్ద హిట్టర్లు ఎల్ఐసి నుంచి. అండ్ మిగతా వాళ్ళు కూడా చూసుకుంటే బౌలింగ్ అటాక్ కనుక చూసుకుంటే వీళ్ళకు ఎల్ఎస్జి వాళ్ళకైతే మరీ అంత లేదు. ఎందుకనంటే మంచి మంచి బౌలర్స్ కొంచెం ఇంజురీ అయి ఉన్నారు ఎల్ఎస్జి కాబట్టి. ఆవేష్ ఖాన్ అయితే కంబ్యాక్ ఇచ్చిండు, శార్దుల్ ఠాకూర్ అయితే ఉన్నాడు, అండ్ దిగ్వేష్ రతి ఉన్నాడు. దిగ్వేష్ రతి లాస్ట్ మ్యాచ్ లో డీసీ వర్సెస్ కొంచెం పర్లేదు, మంచిగా వేసిండు. కాకపోతే అక్కడ బౌలింగ్ పిచ్ ఏం కాదు, బ్యాటింగ్ పిచ్చే. మంచిగానే వేసారు. కాకపోతే డీసీ వాళ్ళు కొంచెం రాంగ్ షాట్స్ ఆడడం వల్ల అవుట్ అయిపోయారు. దిగ్వేష్ రతి మంచిగా వేసిండు. అండ్ దాని తర్వాత వీళ్ళ బౌలింగ్ ఆర్డర్ మాత్రం చూసుకుంటే ఎల్ఎస్జి వాళ్ళదైతే నిజంగా మరీ అంత ఇంపాక్ట్ చేయదు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ ఏ విధంగా ఆడుతున్నారో, ఎంత మంచి ఫామ్ లో ఉన్నారో అందరికి తెలిసిందే. ఒకసారి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆర్డర్, ఎల్ఎస్జి బ్యాటింగ్ ఆర్డర్ కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. బ్యాటింగ్ ఆర్డర్ కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ సేమ్. నాకు కొంచెం ఒక
5% అయితే SRH దే అనిపిస్తుంది. ఇంకా బ్యాటింగ్ ఆర్డర్ వీళ్ళకంటే వీళ్ళు, ఎందుకంటే మంచి ఫామ్ లో ఉన్నారు, జబర్దస్త్ ఆడుతున్నారు SRH బ్యాటింగ్ లైనప్ కాబట్టి. అండ్ ఇప్పుడు బౌలింగ్ ఆర్డర్ కనుక చూసుకుంటే మాత్రం ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, మొహమ్మద్ షమి ఉన్నాడు, హర్షల్ పటేల్ ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు చూడండి చాలా మంచి ప్లేయర్స్ వీళ్ళు. అంటే ఏ సిచ్యువేషన్ లో ఎట్లా వేయాలో ఒక మైండ్ గేమ్ తో వీళ్ళు ఆడతారు, దిమాగ్ తో ఆడతారు కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఈ 3 ఓవర్స్. అంటే ఈ 3 మెంబర్స్ ఓవర్స్ అంటే ఆల్మోస్ట్ 12 ఓవర్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చే అడమ్ జంపా గానీ జబర్దస్త్ మైండ్ గేమ్ తో ఆడతాడు. అండ్ సిమర్జీత్ సింగ్ మంచిగా చేస్తాడు, నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ వేయగలుగుతాడు, ట్రావిస్ హెడ్ వేయగలుగుతాడు, అండ్ అభిషేక్ శర్మ వేయగలుగుతాడు. ఆల్మోస్ట్ SRH ప్లేయింగ్ 11 లో 8 మంది బౌలింగ్ వేయగలుగుతారు భయ్యా. మరి ఇంకేంది ప్యాట్ కమిన్స్ కి మంచి ప్లస్ పాయింట్. అండ్ LIG బౌలింగ్ లైన్అప్ చూస్తే మాత్రం నాకైతే పెద్ద కన్సర్న్ అనిపిస్తుంది. ఇప్పటి కూడా సెట్ కాలే LIG బౌలింగ్ లైన్అప్ అయితే. శార్దుల్ ఠాకూర్ దానిలో కొట్టేశారు. అండ్ రవి బిష్ణోయ్ ఒక్కని బౌలింగ్ మంచిగా ఆడుకుంటే మాత్రం గతం ఇంకా 4 ఓవర్స్ మాత్రం మంచిగా ఆడితే అయిపోతుంది. SRH వాళ్ళు మాత్రం వాళ్ళు ఉన్న ఫామ్ లో రవి బిష్ణోయ్ కాదు ఎవరు వేసినా కానీ కొట్టి పడేస్తారు, అట్లా ఉంది. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం వీళ్ళ బౌలింగ్ ఆర్డర్ కంపేర్ చేసుకుంటే కూడా నాకు 10% SRH కే అనిపిస్తున్నది. బ్యాటింగ్ ఆర్డర్ లో కూడా 5% SRH అనిపిస్తుంది, అండ్ బౌలింగ్ లైనప్ లో కూడా 10% SRH అనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం నేను అండ్ లాస్ట్ పాయింట్, ఎవరికి ఎక్కువ విన్నింగ్ ఛాన్స్ ఉంది అని అంటే ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా. ఎవరికి ఎక్కువ విన్నింగ్ ఛాన్స్ ఉందని అంటే ఖచ్చితంగా 65% నేనైతే SRH కి ఇస్తున్నా భయ్య, 35% ఓన్లీ LIG కి ఇస్తున్నా. ఎందుకు 65% SRH కి విన్నింగ్ ఛాన్స్ ఉంది అని అంటే చూసారు కదా, బ్యాటింగ్ ఆర్డర్ మంచిగా ఉంది, బౌలింగ్ లైనప్ మంచిగా ఉంది, మంచి దిమాగ్ తో వేయగలుగుతారు కాబట్టి. LIG వాళ్ళు బ్యాటింగ్ ఆర్డర్ మంచిగా ఉన్నా కొంచెం బౌలింగ్ లో కన్సర్న్ ఉంది కాబట్టి SRH కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇప్పటి వరకు కూడా ఫస్ట్ మ్యాచ్ నుంచి 6th మ్యాచ్ వరకు మనం చెప్పింది ఓడిపోయినట్టయితే లేదు. నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఒకవేళ మీరు కనుక వీడియోలు చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, అండ్ ఛానల్ ఓపెన్ చేసి కూడా వీడియోలు చూడొచ్చు అండ్ క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళని చూసుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ. అండ్ ఇలాంటి IPL రివ్యూస్ మాత్రం ఖచ్చితంగా చాలా ఎక్సైట్మెంట్ తో మీ ముందుకైతే తీసుకొస్తా. కాబట్టి మీరు చేయగలిగింది ఒకటి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. అండ్ ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ మ్యాచ్ రివ్యూ అండ్ నెక్స్ట్ మ్యాచ్ ప్రివ్యూలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు